అబ్బబ్బబ్బా! 'బిగ్ బాస్' బజ్ అంటే ఇలా ఉండాలని ఎలాగున్నారు. అసలు ఒక్కరు కూడా తగ్గట్లేదుగా. శివాజీ గారి క్వెషన్స్, మాధురి గారి ఆన్సర్స్. బట్ ఏ మాటకి ఆ మాట మాధురి గారైతే ఫేక్‌గా లేరు ఇంట్లో. తను జెన్యూన్‌గానే ఉన్నారు. ఒక మనిషి అందరికీ నచ్చాలని అవసరం లేదు. ఈ గేమ్ పరంగా అయితే మాధురి గారు జెన్యూన్‌గానే ఆడారు. మనం గేమ్ పరంగానే ఉండాలి. ఒక్కోసారి ట్రిగ్గర్ అయ్యారు. ఆ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. అలా ట్రిగ్గర్ అవుతాయి. ఏవండీ ఒక మనిషి 100కి 100% అందరికీ నచ్చాలని లేదు. అలాగని 100% కూడా ఒకే ఒకేలా ఉండాలని లేదు. సిట్యుయేషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటారు. అలాగే ఆమె కూడా కోపం వచ్చినప్పుడు కోపము, నార్మల్‌గా ఉన్నప్పుడు నార్మల్‌గా ఉంది. ఆహ్, 'రీతు' మీద అంత అరిచిన మాధురి గారు, ఆ 'తనూజ' గారి మీద ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారంటే, మేబీ ఆ కైండ్ ఆఫ్ సాఫ్ట్ నేచర్ ఉంది గాబట్టే. గేమ్ పరంగా అయితే మాధురి గారు బాగా ఆడారు. అన్ని విషయాల్లో గూడా క్లియర్‌గా ఉన్నారు. తన పాయింట్ మీద స్ట్రాంగ్‌గా ఉన్నారు. బానే ఆడారు. నాకైతే. అకార్డింగ్ టు మీ గేమ్ పరంగా షీ ఈజ్ ఓకే. అండ్ తను హౌస్‌లో ఉండడానికి డిజర్వ్ అని అనిపిచ్చింది. మీ కమెంట్ ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ.